ఉప్పు తిన్నోడు నీరు తాగాల్సిందే. ఏనుగు మీద చీమ ఎక్కడానికి ఆశపడచ్చు, ఏనుగు చీమ మీద ఎక్కొచ్చా? చూసావంట్రా, సంకట ముద్దలా ఉంటూ సాగుతులేస్తుంది. రే నన్నెందుకు పీకేవరా? మరే పబ్లిక్ లో ఊస్తే తప్పు కదా. తను గుళ్ళో కదరా ఉయ్యకూడదని చెప్పింది. ఆ పిల్ల యాడుంటే అది గుడేరా. మాకు ముదిరిపోయింది. నాకు తెలిసి వాడే నీకు సరైనోడు అనిపిస్తున్నాడే. నువ్వేమో వాడిని అసలు పట్టించుకోవడమే లేదు. ఏవే ఆడు మన భాగ్యానికి తగినోడని ఎలా చెప్తున్నావు? ఇంకా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే కత్తిలా ఉన్నాడు. ఆపవే చాలు లోడలోడ. ఏమి నువ్వు చెప్పేవన్నీ మేం వినాలి, కానీ మేమేం చెప్పినా నువ్వు వినవు. అలా ఏం కాదే. అయితే చెప్పు, నీకెలాంటి వాడు కావాలో. నాకు లైఫ్ లో చక్కగా వంట చేసి పెట్టేవాడు దొరికితే సంతోషంగా ఏ ఉంటాను. భాగ్యం, అందరూ సంపాదించేవాడు కావాలనుకుంటారు, నువ్వేంటి వంట చేసేవాడు కావాలంటున్నావు? వంట వరపు తెలిసిన వాడే అక్క. జీవితంలో ఓర్పుగాను ఉంటాడు, నేర్పుగాను ఉంటాడు. అయ్యో, ఈడేదో ఆలోచించేస్తున్నాడు రా బాబు. ఈడి లవ్ కోసం ఈ రోజు నాతో ఎంగిలాకులు దించుతున్నాడు. ఈ లవ్ సెట్ అయ్యేలోగా ఇంకేం చేస్తాడేమో దుర్మార్గుడు. ఈ తీసేదేదో హోటల్లో తీస్తే కనీసం జీతం అన్నా వచ్చి ఉండేది. నేను ఇంకా తినలేదా? 50 రూపాయలు. 50కి మించే తిన్నా పాప. రా బయట చెప్తా. పోరా చూడనా తింటుంటే ఆకులు ఆగిస్తాడు. ఊరికే వాక్రా. నువ్వే కదా చెప్పావు లవ్ లో చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదని. ఇది గాలి చేసే పనిరా, పోయి పని చూడు. అందుకనే నాతో ఎంగిలాకులు తింటావా? రానంత వరకు మన పక్క స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు నెక్స్ట్ వాయిదాకి వచ్చి కలవండి. రే అటు చూడు, ఆ పిల్లవాళ్ళ బాబు వస్తున్నాడు. తిరుగు తిరుగు తిరుగు, వెనక్కి తిరగరా, వెనక్కి తిరుగు. మనమే ఎయిర్పోర్ట్ లో పని చేయట్లేదు, ఎంగిలాకులు తీసుకుంటున్నాం. వెళ్ళు. బాబు మిమ్మల్ని, బాబు మిమ్మల్ని చూసేసేట్రా. మీరే కదా. సార్ ఉండు, ఆ రోజు పట్టపగల మిమ్మల్ని గాజుల కొట్లో పగిలేలా కొట్టాడే ఆ మగధిరి డీడే సార్. ఏంటి సార్ మీరు తిట్టింది మర్చిపోతాం, కొట్టింది మర్చిపోతాం. సార్ నన్ను క్షమించండి సార్. అన్నమని కొట్టారన్న కోపంతో నేను మిమ్మల్ని కొట్టాను సార్. మీరు నన్ను క్షమించండి బాబు. ఆ రోజు మీ ఎవరు నా కూతురు కొట్టినందువల్లే ఆవిడ నేను కొట్టాల్సి వచ్చింది. కన్నతల్లి లాంటి ఆవిడ మీద చేసుకోవడం పెద్ద తప్పు బాబు. దానికోసం ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీతో మాట్లాడాకే నా మనసు కుదుట పడింది. క్షమించు బాబు. అవును, మీరు సరుకులు దించే పని కదా చేస్తారు? అవును సార్. మరి ఇప్పుడు ఈ పని చేస్తున్నారంటే? అదేం లేదు సార్, నేను లవ్ చేసే పిల్ల వంట తెలిసిన మొగుడైతే సంతోషంగా ఉంటానంది. అందుకే వంట నేర్చుకోవడానికి వచ్చాను. దాని సంతోషమే కదా సార్ ముఖ్యం. ఈ మాత్రానికి ఓ వంటల పుస్తకం కొంచెం చదువుకోవచ్చుగా. కొనొచ్చు, పుస్తకం చదవాలిగా సార్. కానీ 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 అదేం లేదు సార్. పుస్తకం కొన్ని చదివితే ఒకరికో లేదా 10 మందికో వంట చేసి పెట్టగలం. కానీ ఇక్కడ ఒకేసారి 2000 మందికి ఉప్పు పులుపు సరిపోయేలా రుచిగా వంట చేస్తున్నారే, ఆయన దగ్గర వంట నేర్చుకుని ఆ పిల్లకు వండి పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి. మీరే చూసారుగా ఎంత ఫీలింగ్ ఉందో. ఏమైంది? ఎందుకని నవ్వుతున్నావు? అబ్బే ఏం లేదురా, ఆ రోజు నన్ను ఒకడు కొట్టాడు కదా. అవును, ఏం చేశాడు? నువ్వేం భయపడకరా. వాడిని రోజు మన చుట్టాల పెళ్లిలో చూశాను. వాడేమో అక్కడ ఎంగిలాకులు తీస్తున్నాడు. ఇదేంటని అడిగితే వాడెవరో ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడట. వంట చేసే మొగుడు దొరికితే బాగుంటుందని అమ్మాయి చెప్పిందట. చూసావా, మన ఊరు కుర్రాళ్ళు లవ్ కోసం ఏ పనికైనా సిద్ధమైపోతున్నారు. ఆ అమ్మాయి ఓ మంచి విషయానికి వాడిని ఉసుకొల్పిందనుకో, ఏవైనా చేస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. నువ్వు అలా అనకరా. కష్టపడేవాడి మనసు అందరూ బాగుండాలని కోరుకుంటుంది, నిజాయితీగా ఉంటుంది. ఈ పనేంటయ్యా అని అడిగితే దానికి వాడేమన్నాడో తెలుసామా? తను నేను ఇష్టపడిన పిల్ల అయినా కూడా పర్వాలేదు, మా అన్నమ్మ ఇష్టపడిన పిల్ల. తన కోసం ఆకులు తీయడమే కాదు, ఎన్ని తలలైనా తీస్తాను. పెంచిన అవ్వ మీద ఎంత ప్రేమ చూపించేవాడు కట్టుకున్న పిల్లని ఇంకెంతలా చూసుకుంటాడు. వాడిని చేసుకోబోయే పిల్ల అదృష్టవంతురాలు. వాడు పట్టు వస్త్రం లాంటివాడు, చిరిగినా విలువ తగ్గదు. లేకపోతే ఏమిటి? మీ నాయనకి నచ్చాడు, మాకు నచ్చాడు, నీకు నచ్చాడు. కానీ నువ్వే బయటికి చూపించుకోవట్లేదు. చెప్పేదినవే, వాడు కర్రోడైనా సరైనోడు, తర్వాత నీ ఇష్టం. నోరు మూసుకుని పోనీ. వాళ్ళ కోసం వెనకెందుకు వెతుకుతున్నావు? ఇదిగో ఎదురుగా వస్తున్నారు చూడు. ఇంట్లోనూ ఊళ్ళోనూ ఈ దోమల వల్ల తట్టుకోలేకపోతున్నావే. ఎప్పుడొచ్చి మందు కొడతారో ఏంటో. బుర్రకెక్కిందో మామా.
నాకు బుర్రకెక్కింది ఎవరో తెలియదల్లుడు ఊరు మొత్తం దోల ముందు తెగొడుతున్నాడు. అందులోనూ మీ ఇంటి ముందు మరీ ఎక్కువ కొట్టాడు. నువ్వుండి చిన్నాయన మందు కొట్టి దోమలు చంపే బదులు వీళ్ళు మనుషులు చంపేసేలా ఉన్నారు. నెల నుంచి మనం చెప్తే రాని దోవల బండి భాగ్యం చెప్పగానే వచ్చింది కదా. ఇంతవరకు ఎవడైనా నగలు కొనిచ్చి మస్కా కొట్టి ప్రేమించడం చూశాను. నువ్వేంట్రా అంటే దోమల మందు కొట్టి ప్రేమిస్తున్నావు. ఇంకా నయ్యం వాళ్ళ కక్కుస్ లేదు, అడ్డుపడిందని చెప్పలేదు. చెప్పుంటే చీపురు కట్టతో తిరగాల్సి వచ్చేది. రేయ్ మూసుకుని పని చూడరా. వండ్రా పోయి మీ పిల్లలు లవ్ చేయమని చెప్పండి రా, అప్పుడు ఊరంతా శుభ్రంగా ఉంటది. రే ముసలాడా ఏంటి దాన్ని తెగరుతున్నావు? నువ్వు నీకు స్మోక్ ఎఫెక్ట్ పెంచేస్తా. ఇంట్లో ఒక్క దోమ ఉండదు. అమ్మయ్య మాయమైపోయారు మావ. ఎవర్రా మా దానికి బండి తీసుకెళ్లారు. కిందికి దిగరా. ఏదో ఆడే వెళ్తున్నాడు. ఏందనా ఏమైంది? ఏరా ఎంత ధైర్యం ఉంటే కార్యకర్తలు ఉండగా ఊర్లో నువ్వు దోమల ముందు కొడతావు. అది గవర్నమెంట్ బండి దొబ్బుకొని వచ్చి. హేనా ఊళ్ళో నువ్వు చేయాల్సిన పని నేను చేస్తా ఉన్నా, దానికి థ్యాంక్స్ చెప్పకుండా క్వశ్చన్లు ఎత్తున్నావే. క్వశ్చన్ లేకపోతే ఇద్దరు ఊళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడతారా? ఏ ముందు నువ్వు మమ్మల్ని చూసి మాట్లాడరా. అక్కడెవరు చూసి మాట్లాడుతున్నా? మిమ్మల్ని చూసే మాట్లాడుతున్నారా? మమ్మల్ని చూసి మాట్లాడినావా? రే మమ్మల్ని చూసే మాట్లాడుతున్నట్ట. సరే అయ్యా మాట్లాడు మాట్లాడు. ఈడేవుడు ఏందబ్బా నగరాలా? అది మా ఊరికి వచ్చి. అన్నా నేను లవ్ చేసే పిల్ల ఊళ్ళో ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది, అందుకే మందు కొట్టేద్దాం వచ్చినావు. నీకు నచ్చిన పిల్లలను దోమలు గడిచినాయని దోమల ముందు కొట్టినావు. అదే పిల్లలను మేము గడిస్తే మమ్మల్ని కొడతావా? నేను నీ పార్టీకి వచ్చేస్తా. వదిలేయప్పా. అదే మామ ఆడే లొంగిపోయాడు. రే నువ్వు అన్నందుకే కొట్టినా ఆ పిల్ల గాని చెప్పుంటే నీ అయ్య నిన్ను కొట్టే చంపేసి ఉండేవాడిని. ఆడదాన్ని ఒకటంటేనే పుచ్చ లేపెత్తా, అందులోనే నచ్చిందానంటే పూలీలా పంజాయిస్తా. అవసరం అయితే పూలీనే పగలు తీస్తా. రారా పోదాం. పండ్రా ఇంటికి పండ్రా, నీకోసం ఎదుగుతుంటారు.